హలో ఆల్. సో, అందరికీ టేస్టీ ఫుడ్ తినాలనిపిస్తా ఉంటుంది. కొంతమంది స్వీట్ ఫేవరెట్స్ ఉంటారు. కొంతమంది స్పైస్ ఫేవరెట్స్ ఉంటారు. అలా డిఫరెంట్ టేస్ట్ ఫేవరెట్స్ ఉంటారు. సో, అసలు ఈ టేస్ట్ ఎలా వస్తుంది? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనుష, ఈఎన్టీ సర్జన్. సో, టేస్ట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ టంగ్. సో, సరిగ్గా గమనిస్తే చిన్న రఫ్‌నెస్ అనేది టంగ్ మీద ఉంటుంది. దాన్నే పాపిల్లా అని అంటాము. ఈ పాపిల్లాలోనే టేస్ట్ బడ్స్ ఉంటాయి. సో, డిఫరెంట్ పాపిల్లాస్ డిఫరెంట్ టేస్ట్స్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. సో, మనకి 4 టైప్స్ ఆఫ్ పాపిల్లా ఉన్నాయి. టంగ్ వెనక భాగంలో ఉండే పాపిల్లా చేదు టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే టంగ్ టిప్‌లోనేమో స్వీట్ అండ్ ఎడ్జెస్‌లో ఈ స్పైసెస్ కానీ, సాల్ట్, పులుపు టేస్ట్స్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. సో, టేస్ట్ అనేది ఒక కెమిస్ట్రీ. సో, డిఫరెంట్ అయాన్ కాన్సంట్రేషన్ యాక్టివేషన్ బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ సాల్ట్స్ తీసుకున్నప్పుడు సోడియం అయాన్ కాన్సంట్రేషన్ యాక్టివేట్ అవ్వటం, స్వీట్స్ తీసుకున్నప్పుడు అమినో యాసిడ్స్, అలాగే పులుపు తీసుకున్నప్పుడు హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ యాక్టివేట్ అవ్వటం. ఈ యాక్టివేషన్ వల్లే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో, మనకి హెయిర్ ఫాల్ ఎట్లా అయితే అవుతూ ఉంది, మళ్ళీ రీజనరేట్ అవుతా ఉంటుందో, న్యూ హెయిర్ ఫార్మ్ అవుతూ ఉంటుందో, సేమ్ టేస్ట్ బడ్స్ కూడా ఎవ్రీ 2 వీక్స్‌కి రీజనరేట్ అవుతా ఉంటుంది. అండ్ మనకి 2000-8000 టేస్ట్ బడ్స్ అనేది ఉంటాయి. అండ్ మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో టేస్ట్ బడ్స్ ఎక్కువుంటాయి. థాంక్ యూ. హలో ఆల్. సో, అందరికీ టేస్టీ ఫుడ్ తినాలనిపిస్తా ఉంటుంది. కొంతమంది స్వీట్ ఫేవరెట్స్ ఉంటారు. కొంతమంది స్పైస్ ఫేవరెట్స్ ఉంటారు. అలా డిఫరెంట్ టేస్ట్ ఫేవరెట్స్ ఉంటారు. సో, అసలు ఈ టేస్ట్ ఎలా వస్తుంది? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనుష, ఈఎన్టీ సర్జన్. సో, టేస్ట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ టంగ్. సో, సరిగ్గా గమనిస్తే చిన్న రఫ్‌నెస్ అనేది టంగ్ మీద ఉంటుంది. దాన్నే పాపిల్లా అని అంటాము. ఈ పాపిల్లాలోనే టేస్ట్ బడ్స్ ఉంటాయి. సో, డిఫరెంట్ పాపిల్లాస్ డిఫరెంట్ టేస్ట్స్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. సో, మనకి 4 టైప్స్ ఆఫ్ పాపిల్లా ఉన్నాయి. టంగ్ వెనక భాగంలో ఉండే పాపిల్లా చేదు టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే టంగ్ టిప్‌లోనేమో స్వీట్ అండ్ ఎడ్జెస్‌లో ఈ స్పైసెస్ కానీ, సాల్ట్, పులుపు టేస్ట్స్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. సో, టేస్ట్ అనేది ఒక కెమిస్ట్రీ. సో, డిఫరెంట్ అయాన్ కాన్సంట్రేషన్ యాక్టివేషన్ బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ సాల్ట్స్ తీసుకున్నప్పుడు